తూర్పు కాపులకు అన్యాయం జరుగుతోందా? రాజకీయంగా వారికి ఎందుకు ప్రాధాన్యత దక్కడం లేదు? కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే వాడుకుంటున్నారా? తమకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తిన తూర్పు కాపుల డిమాండ్స్ ఏంటి? మరి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఏం చేయబోతోంది? రాజకీయంగా తమకి అన్యాయం జరుగుతుందని తూర్పు కాపులు పోరుబాటు పట్టారు. మన ఊరు మన భవిష్యత్తు రాజ్యాధికారంతోనే సాధ్యం అంటూ కథం తొక్కారు. ఓట్లు మావి, సీట్లు మీవా అంటూ వలస నేతలకు టికెట్లు ఇస్తూ ఉండడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర గడ్డ తూర్పు కాపుల అడ్డా అంటూ నినాదాలు చేశారు. కొన్ని కుటుంబాల స్వార్థంతో ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి నెట్టివేయబడిందని, ఫలితంగా 30 లక్షల మంది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వలసపోయారని, ముఖ్యంగా వలసపోయిన వారిలో తూర్పు కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారని వాపోయారు. తూర్పు కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని ఇక సాగనీయమని, తాడోపేడో తేల్చుకుంటామంటూ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ముఖ్యంగా విజయనగరం లోక్సభ సీటుని జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి తరపున గేదెల శ్రీనుబాబుకి కేటాయించాలన్న డిమాండ్ లేవనెత్తారు. శ్రీనుబాబు లాంటి వారు చట్టసభల్లో ఉన్నప్పుడే వలసలు ఆగుతాయని, ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందని నినాదాలు చేశారు. అయితే రాజకీయ కుట్రలకు బలవుతున్నామంటూ తూర్పు కాపులు ఉద్యమం చేపట్టడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. తాజాగా నిరాహార దీక్షలకు దిగిన తూర్పు కాపులు ప్రముఖ పారిశ్రామికవేత్త పల్సస్ సీఈఓ గేదెల శ్రీనుబాబుని జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి తరపున విజయనగరం లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దించాలని డిమాండ్ చేస్తున్నారు. తూర్పు కాపులకి కూటమి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. ఉత్తరాంధ్రపై మమకారం ఉన్నవారిని చట్టసభలకి పంపినప్పుడే తమ ప్రాంతంలో వెనుకబాటుతనం పోయి వలసలు ఆగుతాయని అంటున్నారు. గేదెల శ్రీనుబాబు ఈ పేరు వింటే ఉత్తరాంధ్రుల గుండెలు పులకించిపోతాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త, రైతు నేస్తం, నిరుద్యోగుల ఉపాధి వారధి, పేదల పక్షపాతి పల్సస్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు అంటే తెలియని తెలుగువారుండరు. రైతులు, నిరుద్యోగులు ఎందరికో అండగా ఉంటున్న శ్రీనుబాబు లాంటి వ్యక్తి చట్టసభల్లో ఉంటే ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్ర అవుతుందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. మనగాలు ఉన్నారు, కానీ వాడెక్కడి నుండి తెచ్చి ఇక్కడేసి వీడెక్కడి నుండి తీసుకుని ఏం గాజులు వేసుకుంటామా? గాజు పాపలు అనుకున్నంత గాజులు వేసుకుంటామా? గాజులు పగిలేగలాగా మొఖాలు రక్తాలు వచ్చినట్లు కూడా తెన్నైనా మా సీట్లు మేము సాధించుకుంటాము. ఇది మాత్రం మీడియా మిత్రుల ద్వారా నేను ఇచ్చే వార్నింగ్. ఇది ఒళ్ళు దగ్గరుంచుకొని ఏ పార్టీ వాళ్ళైనా సరే తగిన గుర్తింపు తూర్పు కాపులకి ఇవ్వని పక్షంలో మా ఉద్యమం తీవ్రత ఏంటో చూస్తారు. ఇది మాత్రం మీడియా మిత్రుల ద్వారా నేను తెలియపరుస్తున్నాను. మేము అనుకున్న క్యాండిడేట్ అయితే మాకు అన్ని రకాలుగా మా పిల్లలు భవిష్యత్తు గురించి, మా భవిష్యత్తు గురించి, మా తూర్పు భవిష్యత్తు గురించి ఎప్పటి నుండో పోరాటం చేస్తుంటే మా గేదె శ్రీనుబాబు గారికి ఎంపీటీస్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. లేని పక్షంలో ఇండిపెండెంట్ గా నిలబెట్టి
ఉత్తరాంధ్ర ప్రాంతంపై ఉన్న మమకారంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వేలాది ఉద్యోగాలు కల్పిస్తూ రైతులకి అండగా ఉంటూ ఉత్తరాంధ్రాని ఉత్తమ ఆంధ్రాగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు గేదెల శ్రీనుబాబు. అటువంటి ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డకు కూటమి తరపున విజయనగరం లోక్సభ సీటు ఇవ్వాలని అటు ఉత్తరాంధ్ర ప్రజానికంతో పాటు తాజాగా తూర్పు కాపులు ఉద్యమానికి దిగడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సిండికేట్ రాజకీయాలు మీరు ఎప్పుడు చేస్తుంది ఒకటి మాత్రం సామెత ఈ సమయంగా మీకు చెప్పాలి. ఒడ్డు దాటిపోతే బోటు మల్లానని అప్పుడు బోటు కావాలి. ఎందుకంటే ఈ నది దాటలేవు, నీకు ఈత రాదు కదా, ఈత కొట్టలేవు, ఆ చివరికి వెళ్ళలేవు. ఆ నది దాటే వరకు మల్లన్న మల్లన్న అంటారు. ఈ ఎలక్షన్లు అయిపోగానే బోటు మల్లన్న పరిస్థితిగా ఈ బీసీల్ని మీరు వాడుకున్నారో తప్ప మీరు ఏనాడైనా సరే మమ్మల్ని మల్లన్నలాగా గుర్తించారా? మీకు కష్టపడే వాళ్ళగా మమ్మల్ని ఆదరించారా? మీ వెనకతో పనిచేసే వాళ్ళగా మమ్మల్ని చూసారా? ఇప్పుడు మీ ఆటలు సాగమని ఇంకా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఇప్పటికైనా మించిపోయింది లేదు. తూర్పు కాపులకి ఈ జిల్లాలో ఎంపీ సీటు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. మీరు ఎవరినో తీసుకొస్తాం, ఏదో పార్టీని తీసుకొస్తాం, ఇక్కడ పెడతామంటే ఖచ్చితంగా వాళ్ళని ఓడించి ఇంటికి పంపిస్తాం. వాళ్ళతో పాటు మీరు ఇప్పుడు ఎవరైతే నిర్ణయించారో అభ్యర్థులను కూడా ఇంటికి పంపించే పరిస్థితి మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా బీసీలకి తూర్పు కాపులకి ఈ జిల్లాలో ఎక్కువ స్థానాలు మా శాతం ఎక్కువ ఉన్న దగ్గర మాకు ఇవ్వండి. లేని దగ్గర మేము అడగం. ఎక్కడైతే మేము ఎక్కువ అక్కడ అడుగుతాం. ఒక 40 కుటుంబాలు, 400 కుటుంబాలు, 5 కుటుంబాలు, 6 కుటుంబాలు ఉన్న వాళ్ళకి సీట్లు ఇచ్చేసి మా మీదేమో మీరు ఎంచుతుంటే మేమేమో చూస్తూ కూర్చోవాలి, మేము మీతో తన్నించుకోవాలి, ఎక్కించుకోవాలి. ఇదేనా? తూర్పు కాపులు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అధికంగా ఉంటారు. రాజకీయంగా వారికి జనాభా దామాషా ప్రకారం అవకాశాలు ఇవ్వడం లేదు. కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాడోపేడో తేల్చుకునేందుకు తూర్పు కాపులు చేపట్టిన ఉద్యమం ఏ మలుపు తీసుకుంటోందో అన్నది వేచి చూడాల్సిందే.